హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులకి ఒక ఇంపార్టెంట్ విషయాన్ని అయితే నేను చెప్పబోతున్నాను అనమాట. వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరిన్ని తెలుసుకుంటే ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అనేది ఏమన్నా లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇక టాపిక్ని స్టార్ట్ చేస్తే కనుక మనలో చాలామంది ఉద్యోగులు ఉన్నారండి. ఇప్పుడు బతకాలంటే తప్పనిసరిగా మనం ఉద్యోగం చేసుకోవాలి, ఓకేనా? చాలామంది కార్మికులు కూడా ఉన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం ఎంతమంది మనకి ఈ యొక్క ఈపీఎఫ్ అని చెప్పేసి ఈ యొక్క సోషల్ సెక్యూరిటీ స్కీమ్ని అయితే తీసుకొచ్చిందనమాట. ఇది కూడా మనందరికీ తెలిసిన విషయమే. మన ఛానల్ని ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి ఈ విషయం తెలిసిందే కదా. అయితే ఈపీఎఫ్ కింద చాలామంది ఖాతాదారులు ఉన్నారండి. ఈ ఖాతాదారులకి ఏంటంటే అనేక రకాల సమస్యలు అనేవి ఈపీఎఫ్ సంబంధించింది, ఓకేనా? కొంతమందికి విత్డ్రా అవ్వట్లేదని చెప్పేసి, లేకపోతే కొంతమందికి ఏంటంటే లాగిన్ అవ్వట్లేదని చెప్పేసి, కొంతమందికి ఏంటంటే కేవైసీ సబ్మిట్ కావట్లేదని చెప్పేసో, లేకపోతే పీఎఫ్ ట్రాన్స్ఫర్ అవ్వట్లేదని చెప్పేసో, కరెక్షన్స్ అండి, ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ కానివ్వండి, లేకపోతే సంథింగ్ డీటెయిల్స్ అనేవి కరెక్ట్గా లేవని చెప్పేసి కరెక్షన్ చేద్దామని చెప్పేసి. అయితే వీటిలో అనేక రకాల సమస్యలు మనం సాల్వ్ చేయగల సమస్యలు ఉంటాయి, సాల్వ్ చేయలేని సమస్యలు, అనేక రకాల సమస్యలు ఉంటాయి అన్నమాట. అయితే ఇప్పుడు మీకు దగ్గరలోనే, ఓకేనా, అంటే తమిళలో చూసినట్లు నేను రావడం కదండి, ఈపీఎఫ్ ఆఫీస్ వారే మీ దగ్గరికి, ఓకేనా, మీ దగ్గరలో కొన్ని క్యాంప్స్ అనేవి నిర్వహిస్తున్నారన్నమాట. ఈ క్యాంప్స్లో ఏంటంటే మీకు ఏదైనా సమస్య, ఓకేనా, అది తీరలేని సమస్య ఏదైనా కానివ్వండి ఈపీఎఫ్ సంబంధించింది, వాళ్ళు మీకు సాల్వ్ చేసే అవకాశం అయితే ఉందన్నమాట, ఓకేనండి. పక్కాగా మీకు ఏంటంటే ఏ ప్రాబ్లం ఉన్నా వాళ్ళు మీ ప్రాబ్లం అనేది సాల్వ్ చేయడానికి అవకాశం ఉంటుంది, ఓకేనా. ఎందుకంటే మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చండి. మనకేంటంటే నిధి ఆప్కే నికట్ 2.0. ఇదేంటంటే మనకి 29 జనవరి 2024 అంటే సోమవారం రోజున వీళ్ళు కొన్ని క్యాంప్స్ అనేవి కొన్ని ఏరియాస్లో క్యాంప్స్ అనేవి నిర్వహిస్తున్నారన్నమాట. ఇక్కడ మీకు ఏ ప్రాబ్లం ఉన్నా వీళ్ళు చెప్తే మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది, ఓకేనా. వీటిలో ముఖ్యంగా మనకి ఏంటంటే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అంటే ఆంధ్ర వాళ్ళు కానివ్వండి, తెలంగాణ వారు కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళకి ఏంటంటే రీజనల్ ఆఫీస్ వైజ్గా ఏంటంటే కొన్ని ఏరియాస్లో, అంటే కొన్ని డిస్టిక్లో కొన్ని ఏరియాస్లో వీళ్ళు క్యాంప్స్ అనేవి నిర్వహిస్తున్నారన్నమాట, ఓకేనా. మీరు స్క్రాలింగ్ చేస్తే కిందకి మీకు కనిపిస్తాయి, ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మీకు పైన ఉన్న వాటి గురించి చూపిస్తాను. ఇక్కడ మనకంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన కొన్ని ఏరియాస్ అయితే ఉన్నాయన్నమాట. వీటిలో గుంటూరు రీజనల్ ఆఫీస్ సంబంధించిన వాళ్ళు, ఓకేనా, అంటే గుంటూరే మీరు వెళ్ళవసరం లేదు, ఓకేనా. మీకు దగ్గరలోనే, అంటే గుంటూరు అంటే కృష్ణా కానివ్వండి, లేకపోతే గుంటూరు కానివ్వండి, ఓకేనా. అలాగే ప్రకాశం కానివ్వండి, కొత్తపేట అంటే బాపట్ల కానివ్వండి, అలాగే పల్నాడు కానివ్వండి, ఇట్లా కొన్ని డిస్ట్రిక్ట్స్, ఎన్టీఆర్ డిస్టిక్ అంటే విజయవాడ ఎన్టీఆర్ డిస్టిక్ ఈ ఏరియాలో కానివ్వండి, కొన్ని మీకు ఇక్కడ మెన్షన్ చేశారండి క్లియర్గా. దీని సమస్య లింక్ ఇవ్వడానికి మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరైతే చెక్ చేసుకోవచ్చు. 29 జనవరి 2024 వీళ్ళు ఏంటంటే నిధి ఆప్కే నికట్ అనే ఒక క్యాంపస్ అనేది నిర్వహిస్తారన్నమాట. ఈ క్యాంపస్లో మీకున్న ప్రాబ్లమ్స్ అనేవి మీరు సాల్వ్ చేసుకోవచ్చు. రాజమండ్రికి వచ్చేసరికి ఏంటంటే రాజమండ్రి దగ్గరలో, అంటే ఏలూరు కానివ్వండి, అలాగే పాలకొల్లు కానివ్వండి, కాకినాడ కానివ్వండి, అనకాపల్లి అండ్ హుకుంపేట, అలాగే మనకి వైరామవరం కానివ్వండి, మల్లూరు కానివ్వండి, అలాగే మరుడుమిల్లి కానివ్వండి, ఇట్లా కొన్ని ఏరియాస్లో. అలాగే మనకి ఏంటంటే కడప వచ్చేసరికి, కడప రీజనల్ ఆఫీస్లో వచ్చేసరికి చాలా ఉన్నాయండి, ఓకేనా. చాలా ఏరియాస్ ఉన్నాయి, మీరు చెక్ చేసుకోవచ్చు. అనంతపురం, తిరుపతి, చిత్తూరు, నంద్యాల, కర్నూలు, ఇట్లా వైఎస్ఆర్ డిస్టిక్ అని చెప్పేసి. అలాగే విశాఖపట్నం వచ్చేసరికి విశాఖపట్నం, అనకాపల్లి కానివ్వండి, అలాగే విజయనగరం కానివ్వండి, శ్రీకాకుళం కానివ్వండి, ఈ ఏరియాస్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు, ఓకే. ఈ ఏరియాస్లో మీరు చెక్ చేసుకోవచ్చు. మనకి వెన్యూ డీటెయిల్స్ అంటే వెన్యూ అడ్రస్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారన్నమాట. ఈ ఏరియాలో మీకు నిధి ఆప్కే నికట్ ఈ యొక్క క్యాంపస్ అనేది వీళ్ళు నిర్వహిస్తున్నారన్నమాట 29 జనవరి 2024. మీకున్న ఏ ప్రాబ్లం ఉన్నా, మీకు ఈపీఎఫ్ సంబంధించిన ఏ ప్రాబ్లం ఉన్నా మీరైతే ఇక్కడ సాల్వ్ చేసుకోవచ్చండి. అట్లాగే మనకి ఏంటంటే తెలంగాణ హైదరాబాద్ సంబంధించిన కొన్ని ఏరియాస్ ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు, ఓకేనా. సిద్దిపేట, నిజామాబాద్ కానివ్వండి, కరీంనగర్ కానివ్వండి, కొన్ని ఏరియాస్ ఇక్కడైతే మెన్షన్ చేశారన్నమాట. ఇక్కడ ఏ రీజనల్ ఆఫీస్, మీ రీజనల్ ఆఫీస్ సంబంధించి మీ ఏరియాలో, ఓకేనా, మీ ఏరియాలో ఈ క్యాంపస్ అనేవి నిర్వహిస్తున్నారన్నమాట. మీరు ఎంచగ్గా మీరు అక్కడికి వెళ్ళి, అంటే మీకు దగ్గరలోనే ఉంటుంది ఈ యొక్క క్యాంపస్ అనేది. అక్కడికి వెళ్ళి మీ ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన లింక్ ఇవ్వడానికి మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఓకే. చూసారు కదండి, నిజంగా ఈపీఎఫ్ ఖాతాదారులకి ఒక గుడ్ న్యూస్ అని చెప్పేసి అనుకోవాలి. చాలామందికి అనేక రకాల ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయండి. నన్ను కూడా కామెంట్స్ అసలు చాలామంది అడుగుతున్నారు. నేను చాలామందికి ఏంటంటే రిప్లై ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాను అనమాట, ఓకేనా. ఈ విషయాన్ని మీరు గమనించాలి. మీకు ఏ ప్రాబ్లం ఉన్నా కానివ్వండి, మీరైతే ఇక్కడికి వెళ్ళండి, ఓకేనా. అట్లాగే మీకు ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ కానివ్వండి, ఎట్లాంటి సపోర్ట్ ఉన్నా కానివ్వండి మీకు చేస్తాను. ఎట్లాంటి అంటే మీకు ఇలాంటి ఇప్పుడు ఈ క్యాంపస్ అనేవి ఎప్పుడు నిర్వహించినా కానివ్వండి మీకు తెలియపరుస్తూ ఉంటాను. మీరు అక్కడికి వెళ్ళి మీ ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేసుకోండి,
ఓకేనా. ఎందుకంటే మనకేంటంటే ఈపీఎఫ్ రీజనల్ ఆఫీస్ సంబంధించిన ఫీల్డ్ ఆఫీసర్సే వచ్చి మీకు ఈ ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేస్తుంటారు అనమాట. మీకు ఎట్లాంటి గ్రీవెన్స్ ఉన్నా వీళ్ళు సబ్మిట్ చేయొచ్చు. ఓకేనండి, చూసారు కదా, ఈ ప్రతి ఒక్కరికి ఈ విషయం తెలియాలన్న ఉద్దేశం చెప్తానండి. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ కింద లైక్ లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మైనస్ కూడా కింద సబ్స్క్రైబ్ ఉంటుంది, దాంట్లో యాప్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.